ఓం నమ శివాయ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఆడవాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగినా, సో ఎక్కడొక చోట మోసం అన్న దానికి బలైపోవాల్సిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. మేబీ ఇది ఈరోజు ఏదో కొత్తగా మనం చూస్తున్న విషయం కాదు. ఇది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఇవాళ మనకి వైడ్గా మనకి ఎక్స్పోజర్ అంటే మనం చూడటానికి ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలుస్తుంది. కాబట్టి ఓకే, ఒక చదువు లేని వాళ్ళు ఇవాళ రేపు చదువు లేని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. మినిమం చదువుకున్న అందరూ చదువుకుంటున్నారు. సో ఏదో నాలెడ్జ్ లేని వాళ్ళు మోసపోయారు, మాయమాటలకి నమ్మారు, మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నారంటే అనుకోవచ్చు. కానీ అలా కాదు. బాగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, సమాజంలో చాలా బాగా ఉద్యమాల్లో అలాంటి వాటిల్లో పాల్గొన్న వాళ్ళు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో మోసపోతున్నారు. ఆ మోసం అనేది డబ్బుల్లో లేదా ఏదన్నా వస్తువు రూపాయన డబ్బు రూపాయన అయితే మనం తిరిగి సంపాదించుకోగలం. దాన్ని ఎమోషనల్గా అంత ఆడవాళ్ళతో అంత ఈజీనా అండి అంటే అంత ఈజీగానే కనిపిస్తుంది లోకంలో. సీరియస్గా ప్రతి టాపిక్ని మీరు ఎవ్రీథింగ్ మనలో అది సీరియస్నెస్తో మీరు ఆలోచించకండి. దాన్ని ఒక ఫ్లోలో ఆలోచించండి. ఎప్పుడు మోసపోవటమేనా ఇక పని? ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటమేనా? మోసం చేశారు. మనమేం చిన్నపిల్లలం కాదు కదా మోసపోవటానికి. మనకు కూడా ఎంతో కొంత బ్రెయిన్ ఉంది, నాలెడ్జ్ ఉంది. మనం చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో పనిచేస్తున్నాము. మనకి ఏమీ మోసపోవటానికి మనం వేరే వాళ్ళని అనటానికి లేదు. దానికి కంప్లీట్గా బాధ్యత మనమే. ఎవరైతే మోసపోయామో వాళ్ళే బాధ్యత. వాళ్ళ లైఫ్లే పాడవుతున్నాయి. ఇప్పుడు మనం లేటెస్ట్గా చాలా చూస్తున్నాము. లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ కూడా ఉంది దీని మీద. ఇప్పుడు మనం బాగా వైడ్ రేంజ్లో ఉమెన్ అంతా బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసే ప్లేసెస్లో అందరితో కలిసి పనిచేయాలి. మనకి బాగా చాలా ఇయర్స్గా పనిచేస్తాము. మన పర్సనల్స్ కూడా, బికాస్ మనకి ఇక ఎవరు ఉంటారు? మన డే టు డే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకేమన్నా ఇష్యూస్ ఉన్నా సరే కొంత పేరెంట్స్కి చెప్పుకుంటాం. డే టు డే మనం బాగా ఫ్రీక్వెంట్గా గంటల తరబడి ఉండేది మనతో పనిచేసిన వాళ్ళతో చెప్పుకుంటాం. మనకి ఎవరైతే కొంచెం క్లోజ్గా సపోర్టివ్గా ఉంటారో కొద్దిగా వాళ్ళకే చెప్పుకుంటాం. మరీ ఇన్డెప్త్గా పాయింట్ టు పాయింట్ చెప్పకపోయినా పలానా అని చెప్పుకుంటాం. కాఫీకి వెళ్ళినప్పుడు లేదా లంచ్ టైంలోనో ఏదో ఒకటి సందర్భాల్లో షేర్ చేసుకుంటాం. చాలామంది దాన్ని పాజిటివ్గా తీసుకొని మనకు ఒక మంచి సలహా ఇవ్వటమో లేదా ఎంతో కొంత దానికి సంబంధించిన సపోర్ట్ ఇవ్వటమో చేస్తారు. కానీ కొంతమంది దాంట్లో అంటే వాళ్ళని ఇక చెప్పాలంటే దాంట్లోంచి వాళ్ళు ఎలా లేడీస్ని కనెక్ట్ అవుతారంటే,
ఆ, వీళ్ళకి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు లోకంలో ఎవ్వరు ఉండరండి. అందరికి ఉంటాయి. అమ్మాయిలకు ఉంటాయి, మ్యారీడ్ అమ్మాయిలకు ఉంటాయి, మ్యారీడ్ అబ్బాయిలకు ఉంటాయి. వీళ్ళేమో మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది అని చెప్పుకుంటారు. వాళ్ళు కూడా చెప్పుకుంటారు. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ చాలా ఇయర్స్ మనం పనిచేస్తాం కాబట్టి అందరు అట్లా ఉంటారని చెప్పట్లేదు. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. సో అసలు మంచి అంటే ఏంటి? అసలు మంచికి డెఫినేషన్ అనేది ఉందా? మీకు మంచి అయినది నాకు మంచిది కాకపోవచ్చు, నాకు మంచి అయినది మీకు మంచిది కాకపోవచ్చు. సో ఇన్ ఏ నార్మలైజ్ వే, పక్క వాళ్ళకి హాని చేయకుండా, వాళ్ళ లైఫ్లో బ్యాడ్గా ఇంపాక్ట్ అవ్వకుండా చెప్పే వర్క్ కల్చర్లో చాలా మంచిగా ఉన్న, చాలా పాజిటివ్గా ఉన్న మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉండబట్టే ఇంకా ఇంతమంది ఉమెన్ బయటికి వెళ్ళి పని చేయగలుగుతున్నాం. వాళ్ళల్లో కూడా చాలా చాలా పాజిటివిటీ నింపే మగవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. కానీ కొంతమంది కేసెస్లో ఇప్పుడు మనం మంచి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పటికీ మంచి చేస్తుంటారు, వాళ్ళ వల్ల 10 మందికి మంచి జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది అదర్ ఉమెన్కి అట్రాక్ట్ అయిపోయి ఇక ఇన్ డెప్త్ వాళ్ళ లైఫ్లోకి దూరిపోయి వాళ్ళ ఇంట్లో గొడవలే జరగవచ్చు. కొంత సమయాల్లో ఇంకా అది పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో వీళ్ళు ఏమని సలహాలు ఇస్తారంటే, నువ్వు మీ హస్బెండ్ నుండి డైవర్స్ తీసుకొని బయటకు వచ్చేసి, నేను మా వైఫ్ నుండి తీసుకొని బయటకు వస్తా, మన ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, మన ఇద్దరం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చాలా వెంబడించి ఆడవాళ్ళు అంత ఈజీగా చెప్తే పడిపోతారని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఫ్యామిలీ, హస్బెండ్ ఎంత హై పొజిషన్లో ఉన్నా సరే, మీరు ఎవరినన్నా అడగండి, వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళకి హస్బెండ్, పిల్లలు, ఫ్యామిలీ ఇదే వాళ్ళ హై ప్రయారిటీస్ ఉంటాయి. మనం ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించుకోవాలి, మనకేమి కూర్చొని తింటే ఉన్న ఆస్తులు లేవు కాబట్టి మనం వర్క్ చేయాలి. సో ఉమెన్ చాలా 99.99% ఇట్లానే ఉంటారు అని నా ఒపీనియన్. నేను ఇప్పుడు వీడియోస్లో చెప్పేవన్నీ నేను అండర్గో అయినవి, నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నవే చెప్తున్నాను. మీకేమన్నా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే డెఫినెట్గా నాకు చెప్పండి కామెంట్స్లో. సో ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా బాగా వెంటబడుతుంటారనమాట. వెంటబడి ప్లీజ్ ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తారు. చాలామందిలో ఇలాంటి కన్విన్సింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆడవాళ్ళని మనం సినిమాలు చూస్తున్నాం, బోలెడ్ అనే సినిమాలు, హీరోయిన్ని వెంటబడి ఓకే అన్నంత వరకు వదలరు. సో వీళ్ళు కూడా అట్లనే ఉంటారు. సో ఎన్నో మాటలు చెప్తారు, వాళ్ళ ఇంట్లో వైఫ్కి తెలియకుండా వీళ్ళతో టూర్లకు వెళ్తారు. అది ఎంతవరకు అలాంటి బిహేవియర్ని యాక్సెప్ట్ చేయాలి అన్నది కంపల్సరీ ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా వీళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేసి గుడ్డిగా నీ ఫ్యామిలీని నువ్వు కొలాప్స్ చేసుకొని ఒక ఆవిడ ఇట్లనే బయటకు వచ్చిన తర్వాత, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, పిల్లల హక్కులు అంటే ఎవరికి పట్టవా, ఆమె సఫర్ అవ్వటం కాకుండా ఆమె కిడ్ని కూడా సఫర్ చేశారు. అది ఆ అమ్మాయి చెప్తుంది బయటకు వచ్చి వీడియో ముఖంగా, నన్ను ఇట్లా చేశారు, అమ్మ బాధపడుతుందని నేను చెప్పలేదు అనేసి. సో చూడండి, ఈ మహిళలు బయటకు వచ్చి ఎన్నో
చేస్తూ ఉంటారు, ఉద్యమాలు అంటారు, మాట్లాడతారు, ప్రసంగాలు ఇస్తారు. కానీ తన ఇంట్లో ఏం జరుగుతున్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఆవిడది. ఒకవైపు ఈమె విడాకులు తీసుకొని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? సో దీనికోసమే బయటకు వచ్చింది. బయటకు వచ్చి కంపల్సరీ పెళ్ళెప్పుడు చేసుకుంటామని అడుగుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి, ఇక దాటేస్తూ వాళ్ళని యూజ్ చేసుకోను, లేకపోతే ఇంకొక రకమైన పేర్లు పెట్టుకొని వాళ్ళతో నడిపిస్తూ ఉంటారు. నడిపిస్తూ అది ఎంతకాలం? బయట సోషల్గా ఈ అమ్మాయికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తను డైవర్స్ ఇచ్చింది, బయటకు వచ్చింది. ప్లస్ సొసైటీలో ఇప్పుడు హైగా పనిచేసే వాళ్ళకి ఎక్స్పోజర్ అందరికీ ఓకే, ఈమె బయటకు వచ్చింది, పలానా వాళ్ళతో పెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ చెప్తారు కదా. సో ఓకే, ఇట్లా అని అందరికీ తెలిసిపోద్ది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఉన్నారో ఇతగాడు పెళ్ళి చేసుకోలేను, నాకు నా ఇంట్లో ప్రెషర్ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఓవర్ ద ఇయర్స్ ఇలా కొట్లాటలు, గొడవలు, మధ్యలో కిడ్స్ ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. ఇవన్నీ ఎలా చేస్తారంటే ఆపోజిట్ పర్సన్ చాలా గోప్యతగా ఎక్కడికో వెళ్ళారు, టూర్కి వెళ్ళారు అంటే నువ్వు టూర్కి వెళ్తావు కానీ బయట తెలియకూడదు. నువ్వు మరి ఏం చేద్దామని ఆ అమ్మాయిని టూర్కి తీసుకెళ్ళావు? ఇలాంటివన్నీ చాలా గోప్యతగా చేసి ఆడవాళ్ళ మీద చాలా తప్పుగా ముద్రపడేలా చేస్తారు. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు పాపం అమ్మాయి, డైలీ వర్క్ చేసే అమ్మాయి, సోషల్గా అమ్మాయికి అందరూ తెలుసు. ఇతగాడు పెళ్లి చేసుకుంటాడని అమ్మాయి బయటకు వచ్చి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత పెళ్ళి విషయంలో చాలా గొడవలు అయ్యి తన కంప్లీట్ లైఫ్ స్పాయిల్ అయిపోయి పేరు ఇంకొకళ్ళతో లింక్ అయిపోయి సొసైటీలో తెలిస్తే చాలా సోషల్ ప్రెషర్ అమ్మాయి ఫేస్ చేసింది. దీని అంతటికి ఎదుటి వాళ్ళే కారణమా అంటే మన అజాగ్రత్త. వాళ్ళని అని లాభం ఏముంటుంది? ఎండ్ ఆఫ్ ద డే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరికీ ఇక సొల్యూషన్ ఏంటి అంటే ఒక సొల్యూషన్ వాళ్ళకి హోప్ లేకపోవటం. ఇతగాడేమో అసలు పెళ్లి విషయంలో అసలు కరాఖండిగా చెప్పటం, ప్లస్ ఇతగాడి స్టేటస్ హై స్టేటస్ అయి ఉండటం, పలుకుబడి, బెదిరింపులు, ఇంకా ఎన్నో ఉంటాయి. సో వీటన్నిటిలో ఏమైందంటే ఇంకెక్కడ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకున్నా ఏ ఫలితం లేదు. నా లైఫ్ మొత్తం ఇట్లా అయిపోయింది అంటే ఓవర్ ద ఇయర్స్ ఆ అమ్మాయి చాలా సఫర్ అయి ఫైనల్గా ఇట్లాంటి డెసిషన్ తీసుకోవటానికి కారణమైంది. సో ఇదొక్క కేసే కాదండి, చాలా ఉన్నాయి మన నోటీస్కి రానివి. మనం ఎన్ని సినిమాలు చూసాం, ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నాం. పెద్ద పెద్ద యాక్ట్రెస్లు పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం అనేది చాలా బుద్ధి తక్కువ పని. వాళ్ళతో కనెక్ట్ అవ్వటం అనేది చాలా ఇంకేమంటారు, చాలా నీచమైన పని. ఇంకా లోకంలో మనుషులే లేనట్లు పెళ్ళైన మగవాళ్ళని ప్రేమించడం ఏంటండి? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పెళ్ళైన మగవాళ్ళని ప్రేమించి వాళ్ళకున్న ఫ్యామిలీని కంప్లీట్గా కొలాప్స్ చేసి దాని మీద మీరు బంగ్లా నిర్మిస్తారా? పోనీ అలా నిర్మించారే అనుకోండి, అది నిలబడుతుందా? అది టెంపరీగా మీకు అసలు ఏం కనిపించకపోవచ్చు. ఎవ్రీథింగ్ నేను చేసేది అంతా కరెక్టే, వాళ్ళ ఫ్యామిలీ ఎటుపోతే అసలు అది ఒక లెక్కలోకి కూడా తీసుకోరు ఈ రిలేషన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. పెళ్ళైన మగవాడికి వాళ్ళ వైఫ్ ఉంది,
ఉమ్, ఇప్పుడు నువ్వు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ లైఫ్ని కంప్లీట్గా, వైఫ్ని పిల్లల్ని కంప్లీట్గా, ఈవెన్ ఇతను కూడా వేరే వైఫ్తో ఉన్నప్పుడు ఇలాంటి కనెక్టివిటీ ఎంతవరకు సరే. వాళ్ళకంటే బుద్ధి లేదు, ఆడవాళ్ళుగా మనకి బుద్ధి ఉండాలి కదా. పెళ్ళైన మగవాళ్ళతో రిలేషన్, పెళ్ళైన వాళ్ళతో ప్రేమలు, ఇవి ఎన్ని చూసామండి, ఎన్ని చూసి ఈవెన్ 2025 కూడా మనం ఇలాంటి విషయాల్లోనే చచ్చిపోతున్నామంటే ఇంకా ప్రోగ్రెస్ అన్నది ఆలోచించుకోవాలి. అంటే నువ్వు ఎంత ఎవరెస్ట్ ఎక్కినా, నువ్వెంత హైట్స్లో ఉన్నా సరే, నీ న్యాచురల్ టెండెన్సీ అనేది నువ్వు ఇంకా పెళ్ళి పెళ్ళి ఒకటి చాలా రెస్పాన్సిబిలిటీ, అది మన కల్చర్లో ఉన్నది. మనం ప్రాపర్ వేలో పెళ్ళిలోకి ఎంటర్ అయితే అది డెఫినెట్గా అది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది ముందుకు కరెక్ట్గా తీసుకెళ్తుంది. కానీ నువ్వు పెళ్ళైన మగవాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వాళ్ళు సైకలాజికల్గా ఆలోచిస్తే మగవాళ్ళ మెంటాలిటీ, ఆడవాళ్ళ ఆలోచన విధానం సెపరేట్ అండి. ఒక బుక్ కూడా ఉంది, హౌ మెన్ థింగ్స్, హౌ దేర్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ అని ఎవరో బుక్లో రాశారు. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆడవాళ్ళు ఎంతప్పటికీ సెక్యూరిటీ, సోషల్గా ఇది మనం ఎంత సేఫ్గా ఉన్నాము ఇది ఆలోచిస్తాం, కానీ వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. బై నేచర్ అది. మనం వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళు ఇలా అలా అలా పురుష ఆధిక్యం ఇలా ఇంకా చెప్పుకోవడం వేస్ట్. అవి బై నేచర్ అలా వచ్చింది. సో వాళ్ళు ఎన్నో చెప్తారు మాయమాటలు, నమ్మటానికి ఆడవాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు చెప్పిన మాయమాటలన్నీ నమ్మేసి ఇప్పుడు మీరు అలాంటి మనిషి చెప్పిన మళ్ళీ వాళ్ళ వైఫ్ని అడగండి, హస్బెండ్ గురించి అన్నీ పాజిటివే చెప్తుంది. అబ్బో మా ఆయన చాలా మంచివాడు, ఇదిగో ఈవిడ వల్ల ఇట్లా అయింది, ఈవిడే మా లైఫ్లోకి వచ్చిన తర్వాతే డిస్టర్బెన్స్, ఈయన చెప్పిన మాయమాటలన్నీ ఆమె మాట్లాడదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే హస్బెండ్ గురించి ఎవరు బ్యాడ్గా చెప్పారండి, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ టూ మచ్ అయితే తప్పించి ఇక చెప్పరు. ఎందుకంటే ఎంతప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా సేఫ్ గార్డ్ పెట్టుకోవాలనే చూస్తారు. ఆడవాళ్ళు ఎప్పుడైనా ఇట్లనే ఉంటారు. ఇట్లా ఉండబట్టే ఇండియాలో ఇంతమంది మనందరం ఇట్లా మన యాన్సిస్టర్స్ అందరు ఇట్లా ఫ్యామిలీస్ని నడపబట్టే మన జీవితాలు ఇంకా కొంచెం హ్యాపీగానే ఉన్నాం. మనం ఎవ్రీథింగ్ ఇట్లా ఓపెన్ చేసిన రోజున ఇది ప్రతి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో మనం ఆడవాళ్ళుగా వేరే ఆడవాళ్ళ జీవితాల్లో ఎంటర్ అయ్యి లేదా వేరే రిలేషన్లో ఉన్న వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మనం ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలి అన్నది చాలా బుద్ధి తక్కువైన పని. అసలు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి, ఎంకరేజ్ పక్కన ఉంచండి. అలాంటి వాళ్ళు మీకు ఎదురుపడి మీకు మాయ మాటలు చెప్తున్నారంటే మీరు అసలు మీ ఆలోచనలు అంటే ఇక మీరు జీరోకి వెళ్ళిపోయారన్నట్టే అర్థం. లేటెస్ట్ ఎందుకండి, మొన్న సినిమా చూసాము, ఒక పెద్ద యాక్ట్రెస్ ఇలానే ఎఫెక్ట్ అయ్యి మ్యారీడ్ పర్సన్ని పెళ్లి చేసుకొని ఆవిడ ఎంత ఘోరమైన పరిస్థితుల్ని అనుభవించారో మనం స్క్రీన్ మీద చూసాము. రియల్గా సిచ్యుయేషన్స్ చూసిన చాలామంది మనకు చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూసైనా సరే మనం ఎవ్రీథింగ్ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తే కానీ తెలుసుకోలేమంటే అది కాదు. కొంతమంది ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం గమనిస్తుండాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు. పెళ్ళైన మగవాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవద్దు అని పేరెంట్స్ కూడా చెప్తున్నారు. చెప్పినప్పుడు పేరెంట్స్ మాట వినాలి. పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఒక లైఫ్ని చూసి వచ్చారు. మనం ఇప్పుడు కొద్దిగా బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాం, వాళ్ళు ఆల్రెడీ మన ప్యాటర్న్ని దాటొచ్చారు.
సో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అమ్మ పలానా మనిషి మంచివాడు కాదు, ఫ్రెండ్షిప్ చేయకు అంటే మీరు ఒక నిమిషం వినాలి పేరెంట్స్ మాట. మనకిచ్చిన ఫ్రీడమ్ని, మనకి చాలా ఫ్రీడమ్ ఉంది మనకి ఇక్కడ. మనకిచ్చిన ఫ్రీడమ్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్ బాగుంటుంది, పక్క వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. అలా కాకుండా మనకి ఇక స్వేచ్ఛ ఉంది, మన లైఫ్లో ఫ్రీడమ్ ఉంది కదా అనేసి మనం ఎక్కడికంటే అక్కడికి జంప్ చేస్తూ ఉన్నామనుకోండి, ఎక్కడో చోట మనం కింద పడిపోతాం. సో పేరెంట్స్ మాట వినాలి. ఒకళ్ళు మనకి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, తనకి ఫ్యామిలీ ఉన్నా సరే నీకు మాయమాటలు చెప్పి చాలా తేనె పూసిన కత్తుల్లాగా చెప్తారు మాటలు. అలాంటివన్నీ అవి అవి అందరికీ రావు కూడా. చాలామంది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అది చాలా 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 బెస్ట్ వే ఆఫ్ అన్నమాట కమ్యూనికేషన్. స్ట్రైట్గా ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడాలి, చెప్పేది. మనం చాలా సేఫ్ అవుతాం అలాంటి మనుషులతో. ఎందుకంటే వాళ్ళు ఏదేదున్నా కరెక్ట్గా మొహం మీదే చెప్పేస్తారు. మనకి ఇష్టమైతే కష్టమైతే పక్కకు వస్తాం. కానీ కొంతమంది అట్లా ఉండరు. అన్నీ మాయ మాటలు, అన్నీ దగ, అంత మోసం. ఇది ఏంటి, ఇక నువ్వంటే నాకు చాలా, ఇంకా నువ్వు లేకపోతే నేను లేను, ఆ రేంజ్లో వాళ్ళ అవసరాలు వాళ్ళవన్నిటిని గడుపుకోవటానికి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఏదో అవన్నీ నమ్మేసి కనుక ఆడవాళ్ళు ముందుకెళ్ళారంటే డెఫినెట్గా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎంతవరకు మన లైఫ్ని మనం డ్రైవ్ చేయగలిగితే ప్రాపర్ వేలో అదే మంచిగా ఉంటుంది. మీరు ఫస్ట్ మ్యారేజెస్ మీ ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటే అక్కడ సఫర్ అయ్యేది పిల్లలు, చిన్న పిల్లలు. రేపు వాళ్ళ సైకలాజికల్, వాళ్ళ సోషల్గా, రేపు వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు చేసుకునే ఉద్దేశాలు ఉంటాయా? ఇట్లా 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని 2-3 అవుతాయో ఇంకా ఎక్కువ అవుతాయో గోయింగ్ ఫార్వర్డ్ మనకు తెలియదు. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇలా చూస్తున్నాం కదా. ఆ అమ్మాయి చెప్తుంది, చిన్న పాప, ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉందంటే దానికి అప్రిషియేట్ చేయాలి అమ్మాయిని. సో ఇలాంటివి చిన్నపిల్లలకి వాళ్ళ బాల్యంలో చాలా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఇక ఏముంటుంది వాళ్ళకి చాలా అంటే ఒక సిస్టమ్ మీద వాల్యూ అంటే ఉండదు. ఇక పెళ్ళి మీద అంతకన్నా ఉండదు. అమ్మో ఇట్లా అవుతారేమో ఇట్లా అనేసి వాళ్ళ ఫీలింగ్లో ఉంటారు. సో యంగర్ జనరేషన్ని డ్రైవ్ చేసే కంప్లీట్ బాధ్యత డెఫినెట్గా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి మీద ఉంటుంది. దయచేసి అమ్మాయిల్ని ఇదంతా చాలా కర్మ అనుభవించాల్సి ఉంటుందండి. మీరు ఈ లైఫ్లో మీరు ఏదో అయిపోయింది కదా అనేసి అనుకోవటానికి లేదు. అన్నెసరీగా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవద్దు ఎవరు. ఒక అమ్మాయి మీకోసం అది కరెక్టా ఇన్కరెక్టా పక్కన పెట్టండి, చనిపోయింది, ఆమె కూతురు అనాథైపోయింది, ఆమెకున్న పేరెంట్స్ బాధను మిగిల్చినట్లే అయింది. సో ఇవన్నీ ఎంత కర్మఫలం అనుభవించాలో గుర్తుపెట్టుకోండి. భగవంతుడి మీద అరుణాచలం, తిరుపతి, కాశీ ఇలాంటివి వెళ్ళటం కాదు, మీరు ఆ ఆలోచన విధానాన్ని అవలంబించుకోవాలి. మనం ఒకళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ పర్సనల్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చూస్తూనే ఉన్నాం. మనం గుళ్ళకి వెళ్ళటం, ఎక్కడికెక్కడికో వెళ్ళి దైవ దర్శనాలు చేసుకోవటం, వీటితో పాటు మీరు మీ లైఫ్లో వేరే వాళ్ళకి హామ్ చేయకుండా, వేరే వాళ్ళని మోసం చేయకుండా ఉంటే మీరు ఎక్కడున్నా సరే దేవుడు మీకు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. మీరు అంత దూరం వెళ్ళి దేవుడి కోసం తప్పకుండా వెళ్ళాలి. కానీ మీరు ఇలా డే టు డే ఒక అమ్మాయిని ఏడిపిస్తూ, ఒక అమ్మాయిని మోసం చేస్తూ, దగా చేస్తూ ఎక్కడికి వెళ్ళినా దేవుడు దీవెనలు
ఎందుకుంటాయి? ఎప్పుడైతే మీరు ఒక ప్రాపర్గా మీరు జస్టిస్ ఒక అమ్మాయికి ఒక మాట చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆమెకి చేస్తే జస్టిస్ చేయాలి, లేదా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అన్న వేలో వెళ్ళాలి. మాయ మాటలు చెప్పి ఒక అమ్మాయి ఫ్యామిలీని కొలాప్స్ చేసి ఆ అమ్మాయి చావు కారణాలు అయ్యి ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకి తెలియదు కానీ బయట సొసైటీలో. సో అలా చేసినప్పుడు ఆ కర్మ అంతా మనిషి అనుభవించాల్సి ఉంటుంది. దయచేసి దేవుడికి భయభక్తులతో ఉండండి. ఇలాంటి విషయాలు సాధ్యమైనంత వరకు చాలా కంట్రోల్గా ఉండాలి ఎవరైనా సరే. ఆ రిలేషన్స్ విషయంలో అమ్మాయిలు కూడా మాయ మాటలు నమ్మి టెంపరీ వాటికి వెళ్ళకండి. మనం ఎల్లప్పుడూ మన ఫ్యామిలీతో గొడవలు ఉండనియండి, ఏదన్నా ఉండనండి. మీరు హింసను ఎంతవరకు భరించాలో అసలు భరించాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితి వస్తే మీరు ఒక సేఫ్గా ఉండటానికి ట్రై చేయండి, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి రాంగ్ వేలో వెళ్ళి మీ జీవితాలను పాడు చేసుకోకండి. మనకి ఎప్పుడైనా అసలు గొడవలు లేని ఫ్యామిలీ అనేది ఎవ్వరూ ఉండరు, ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటూనే ఉంటాయి. అలా అనేసి మీరు ఆ పిల్లల లైఫ్ని దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు దాని నుండి బయటకు వచ్చేస్తే. సో మీరు మీ పిల్లలు సేఫ్గా ఉండాలంటే మీ పేరెంట్స్తో ఉండండి, అంతేగాని ఇలా లివింగ్ రిలేషన్షిప్స్ అని ఇంకొకటి అని అవి టెంపరీ. అది డెఫినెట్గా మీ జీవితానికి ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి కానీ వదిలిపెట్టాం. సో ఆడపిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారేమో తెలియదు మరి. సో ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా జాగ్రత్త పడాలి. పిల్లలని ఎస్పెషల్లీ పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. మనం పెద్దవాళ్ళగా ఎంతో కొంత మనం తీసుకోగలం, కానీ పిల్లల లైఫ్ని మనం ఎఫెక్ట్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే కర్మను కూడా మనం మోయాల్సి ఉంటుంది. సో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని సేఫ్గా పెంచండి, వాళ్ళని వేరే వాళ్ళ బిహేవియర్స్కి ఎఫెక్ట్ అయ్యేలా ఎప్పటికీ చూడకండి. సో నాకు తెలిసి ఇది మీరందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో లైఫ్ని సింపుల్గా లీడ్ చేయండి, ప్రతిదాన్ని సీరియస్గా హార్ట్కి తీసుకొని మన లైఫ్ని ఎంతవరకు ముందుకు తీసుకోగలమా ఒక స్మైల్తో లేదా ఒక చిన్న జోవియల్గా హ్యాపీగా వెళ్ళండి. మన లైఫ్ ఇంతే. ఒకప్పుడు 100 years బతికే వాళ్ళం, ఇవాళ రేపు అట్లా లేదు. ఏవేవో వ్యాక్సిన్స్ వేసుకున్నాం, 30 yearsకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 40కి ఉన్నాయి. మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు. సో ఇంత లైఫ్లో మనం ఇప్పుడు ఇంత నుండి ఇంతకే వచ్చేసింది. దీన్ని హ్యాపీగా ఉండండి, జాలీగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా తినండి, మంచిగా వర్క్ చేసుకోండి. అంతే తప్పించి వేరే వాళ్ళ జీవితాల్ని లాక్కోవటం కానీ వేరే వాళ్ళ జీవితాల్లోకి మనం కొలాప్స్ చేసే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోవటం కానీ ఇలాంటివన్నీ అన్నెసరీ పనులు. సో సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండండి, మంచి స్మైల్తో ఉండండి, మీ డేని మంచిగా స్టార్ట్ చేయండి. మీ పిల్లలతో ఒంటరిగా ఉన్నా సరే హ్యాపీగా పిల్లలతో వాళ్ళని స్కూల్కి పంపించారా, మీరు ఆఫీస్కి వెళ్ళారా, వచ్చారా, తిన్నామా, కొంతసేపు మాట్లాడుకున్నామా, వాళ్ళు చదివించారా, పిల్లల చదువులు ఎట్లున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. పాపం వాళ్ళకి చాలా స్ట్రెస్ పెరుగుతుంది చదువుల వల్ల. సో అది చూసామా, ఇవన్నీ గమనించుకుంటూ హ్యాపీగా ఉండటానికే ట్రై చేయండి. దయచేసి ఎవ్వరూ దానివల్ల చనిపోవాలని కానీ ఆత్మహత్యలు చేసుకోవాలని కానీ ఎవ్వరూ చూడకండి, అది చాలా బాధాకరమైన పరిస్థితులు. సో ఐ హోప్ మీ అందరికీ ఈరోజు మన టాపిక్ అర్థమైంది అనుకుంటాను. అందరూ జాగ్రత్త తీసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరన్నా
ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయండి, పిల్లల పేరెంట్స్కి సపోర్ట్ చేయండి. అదర్వైజ్ ఇదిగో ఇలాంటివి టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. టీవీ కూడా చూడట్లే ఎక్కువ. అసలు న్యూస్ అయితే అసలు చాలా దారుణంగా ఉంటున్నాయి ఈ మధ్య. ఎక్కువ ఇలాంటి క్రైమ్ న్యూస్లు చూస్తుంటే కూడా భయం వేస్తుంది. మన సైకలాజికల్గా ఇన్ని క్రైములు రోజు టీవీలో చూడాల్సిన అవసరం ఉందా, ఏదో న్యూస్ పెట్టుకుందాం అనుకుంటే అనేసి కూడా పరిస్థితి వస్తుంది. సో సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి, మీ డేని హ్యాపీగా గడపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.